హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కౌశిక్. సో ఈరోజు అయితే మన జిక్సర్ వర్క్షాప్లో ఉంది. సో సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇష్యూ ఉండే. సో హ్యాండిల్ బార్ ఇంకా కోన్ సెట్లో ప్రాబ్లం ఉండే. సో అది రిపేర్ అవుతుంది. సో రిపేర్ అయిపోయిందంట వెహికల్ 2 days బ్యాక్ ఏమో ఇచ్చినాం. సో ఈరోజు పోయి తీసుకుంటున్నాం. 1 day అయిందంట. సో నేనైతే చూసుకోలేదు, అన్ననే ఇచ్చేసి వచ్చాడు. సో 1 dayలో అయిపోయింది సర్వీస్, పోయి తెచ్చుకోవాలి ఈరోజు. మావాడు సర్వీస్కి పోదామని చెప్పి తినుకుంటూ కూర్చున్నాడు. సో మావాడిది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అవుదాం. సో మనమైతే సిటీ100 మీద వెళ్తున్నాం ఇప్పుడైతే. సో సిటీ100 మీద వెళ్ళి జిక్సర్ తెచ్చుకోవాలి. సో అన్న ఇప్పుడైతే నా హెయిర్స్ ఇంకా పెట్టిగానే ఉన్నాయి. సో అన్న బండి నడుపుతుండు. సో రిటర్న్లో అయితే అన్న హెల్మెట్ కూడా అక్కడే పెట్టిండు. సో ఎందుకంటే మనము అక్కడికి 6 years నుంచేమో అక్కడే షోరూమ్ సర్వీస్ చేపించుకుంటున్నాం కాబట్టి. సో కీస్ సో మావాడైతే రెడీ అయిపోయింది హెల్మెట్ వేసుకొని. అదే మన కొత్త హెల్మెట్. సో ఇంకా నేను బ్లాక్ వైజర్ ఇంకా తీయడం స్టార్ట్ చేయలేదు. ఒక్కసారి బ్లాక్ వైజర్ తీస్తే సో ఏంటంటే నైట్స్ మనం ఇప్పుడు ఒకసారి డేలో బయటకు వెళ్తే నైట్ అవుతుంది కదా. సో మళ్ళీ నైట్లో ఆ బ్లాక్ వైజర్తో ప్రాబ్లం అవుతుంది. మనకి విండ్ నాయిస్ వస్తే ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకే మావాడేదో ఫోన్ మాట్లాడుతున్నాం. మావాడు ఫోన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం. ఈ హెల్మెట్తో నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది యాజ్ ఎ పిలియన్. సో ఎప్పుడైతే బ్రేక్ కొడతారో అప్పుడు నాకు ఈ ఎడ్జెస్ అనేవి వచ్చి తాకుతున్నాయి తలకి. సో ఒక్కొక్కసారి మనం పిలియన్గా ఉన్నప్పుడు ఆలోచించుకొని ఈ హెల్మెట్ని యూజ్ చేయాలి. సో లేదంటే ఒకటేసారి పోయి దీనికి డాష్ అవుతున్నాం. సుచిత్రాలో ఇది ఒక ప్రాబ్లము. స్టార్ట్ అవ్వడం లేదో కానీ సుచిత్ర చౌరస్తా ఎక్కడుంది, ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 200 meters కంటే ఎక్కువ ఉంది మన డిస్టెన్స్. సో ఇప్పటి నుంచే స్టార్టింగ్ అయ్యింది ట్రాఫిక్. సో ఇక్కడే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ ట్రాఫిక్లో. ని డైవర్ట్ చేద్దామని లెఫ్ట్ తీసుకున్నాను అనుకుంటా. వెహికల్ మొత్తం లోపల దిగిపోయింది. ఎంత దిగిపోయిందంటే మొత్తం కింద ఉన్న పార్ట్స్ అన్ని కిందకి అతుక్కున్నాయి మొత్తం టైర్లు. సో అంత ఈజీ కాదు ఇప్పుడు దీన్ని తీయడము, టైం తీసుకుంటారు వాళ్ళు. సో వెహికల్ అయితే చూడండి చాలా మొత్తం దిగిపోయింది లోపలికి. సో ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ వచ్చింది. ఇది ఏంటంటే ఇక్కడ రోడ్ క్లోజ్ ఉంది. సో మళ్ళీ అందరూ యూటర్న్ తీసుకుంటారు వెహికల్స్. సో మళ్ళీ అదే రూట్కి వెళ్ళాలి మనం కూడా. ఇది ఏంటంటే మేము అదే స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇప్పటిదాకా వెళ్ళిపోతుండే. సో ఎప్పుడైతే మనం సైడ్ వే తీసుకున్నామో మళ్ళీ మేము తిప్పుకొని మళ్ళీ ట్రాఫిక్లోకి రావడం పట్టింది. సో ఇలాంటి సినారియో ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో పెట్టండి. సుచిత్రాలో మనకి మెయిన్ ప్రాబ్లము ఈ అండర్ కన్స్ట్రక్షన్ వల్ల. సో మొత్తం ట్రాఫిక్ అనేది వన్ సైడ్ అయిపోతుంది. సో అటు సైడ్ కూడా మనకి ట్రాఫిక్ని డివైడ్ చేస్తున్నారు. సో ఒక రోజు వచ్చిన రూట్లో ఇంకో రోజు మనం ఉంటున్నామో లేదా అనేది డౌట్. సో అంత మోడిఫికేషన్స్ అవుతున్నాయి. సో రిపీటెడ్లీ మోడిఫికేషన్స్ అవుతున్నాయి. ఇక ఈ బ్రిడ్జ్ అయిపోయే వరకు మనకి ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బ్రిడ్జ్ అయిపోతే ప్రశాంతత ఉంటుంది మనకి. ఇటు చేసి అయితే సిగ్నల్ అయితే దాటుతున్నాము. సో ఎండ్ పాయింట్లో అయితే ఉన్నాం సిగ్నల్. సో సేమ్ మళ్ళీ నేను లాస్ట్ టైం లాగానే రిపీట్ చేసిన, మర్చిపోయి మీకు చెప్పి. సో మళ్ళీ బండిలో వెహికల్లో పెట్రోల్ లేదు. సో అట్లనే డ్రైవ్ చేస్తున్నా. ఇదే పాయింట్లో బండి లాస్ట్ టైం ఆగిపోయింది. సో ఇప్పుడు ఏమవుద్దో. సో ఫస్ట్ ఏ స్టాప్ అయితే వస్తుందో ఆ స్టాప్లో నేను పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. సో ఎప్పుడైనా మనము రీసెంట్లీ ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఫ్యూల్ పెట్టుకొని తిరుగుతుండే. సో రీసెంట్లీ ఎందుకో దాని మీద కేర్లెస్ చేస్తున్నా. సో ఎక్కువ లాంగ్ తిరగట్లేదు అని. సో షార్ట్లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే కదా తిరుగుదాము అనే తట్టుంటుంది. సో వేయించుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, వేయించుకోకపోతే గుండె దడదడ అంటుంది. మా వాడు నడుపుతుండే కానీ నాకేదో భయం ఉంది. సో ఎక్కడ అయిపోతుంది. లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఇదే ప్లేస్లో బండి అయితే ఫిక్స్గా అంటుంది. సో ఇట్ స్టార్టెడ్ యూటర్న్ మళ్ళీ ఆడ డైరీ ఫామ్ రోడ్ దగ్గర ఉంది అనుకుంటా. లేదు అనుకుంటే మనకి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందు వెళ్తే హెచ్పిఓ భారత్ ఉంటుంది. అటు వెళ్దామా, లెఫ్ట్కి వెళ్దామా, యూటర్న్ తీసుకుంటావా? లెఫ్ట్ అంటే మన ఈ
ఈ లెఫ్ట్ ఇటు వెళ్ళిన తర్వాత సో అందరికీ జాగ్రత్త. ఈ ప్లేస్ అయితే ఎప్పుడు కూడా పోలీసులు ఎక్కువ ఉంటారు. సో చెకింగ్ కూడా ఎప్పుడు అవుతూనే ఉంటుంది ఇక్కడ. బీ కేర్ఫుల్. అయ్యో అక్కడ వెయిట్ చేసి అక్కడ ఉన్నారు ఇప్పుడు పోలీసులు. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. సో సేఫ్ ఈరోజు అయితే. లాస్ట్ టైం లాగా అయితే ఏం కాలేదు. మా వాడైతే ఫ్యూల్ వేయించేసుకుంటాడు. సో ఎప్పుడైనా మనము కిందది చూసుకోవాలి. డెన్సిటీ ఎప్పుడు చూసుకోవాలి. డెన్సిటీ మనకి ఇప్పుడు ఇది 745 ఉంది. సో ఇట్స్ గుడ్. సో పెట్రోల్లో అయితే 4 లీటర్స్ అయితే మా వాడు వేయించుకున్నాడు. సో సరిపోతుంది ఇప్పటికైతే. నాకైతే 4 to 5 days సరిపోతుంది. అయితే అమ్మ బతికినాం అనే డైలాగులు కొడుతాడు. మా వాడు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నేను లాస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ అయినా. అది కూడా డాడీ ఉన్నట్లో నాకు ఇంకా కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫ్యూల్ లేదు బయటకు రాకండి. ఫ్యూల్ వేసుకొనే చూసుకోండి. ఎందుకు అంటే మనతో ఉన్న వాళ్ళకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు కూడా ప్రాబ్లం అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యూ డ్రైవ్ న్యూ వెహికల్ ఆర్ ఎక్కువ రోజులు పక్కన పెట్టిన వెహికల్. లేదు మనమే అనుకున్నా కానీ మనం కూడా ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఫ్యూల్. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని షోరూమ్స్ వాళ్ళు ఏమంటారు అంటే సో లెస్ ఫ్యూల్ పెట్టుకుంటే మనకి ఫ్యూల్ ఇంజెక్టర్స్ మీద ప్రాబ్లం అవుతుంది అని. సో ఇదైతే నాకు BS4 ఇది. సో నాకు అంత ప్రాబ్లం లేదు. BS6లో ఫ్యూల్ ఇంజెక్టర్స్కి ఇంపాక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ BS6 ఉన్న వాళ్ళు. సో ఫ్యూల్ అయితే తక్కువ పెట్టుకోకండి. మినిమం 2 to 3 మినిమం 2 లీటర్స్ పెట్టుకునే స్టేజ్లో ఉంటేనే బండి తీయండి బయటకి. సో మనమైతే షోరూమ్కి వచ్చేసినాము. సో అక్కడ ఉంది సర్వీస్ సెంటర్. నేను రాక చాలా రోజులు అయింది. వెహికల్స్ అయితే మంచిగా చెక్ చేసుకుంటాడు వెహికల్ ఎలా ఉంది అని. మన బండి అయితే రెడీ అయిపోయింది. సో కొన్ని ఫేరింగ్స్ అయితే ఆర్డర్ చేసినాం. సో మన దానికి నెంబర్ ప్లేట్ మార్చాలి. ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు నెంబర్ ప్లేట్ తిరిగింది అయితే ఇంక ఇప్పటిదాకా నేను వేయించలేదు. సో వేయించాలి కొంచెం టైం తీసుకొని. తర్వాత ఆర్డర్ చూస్తున్నాడు. 1600 అయింది. బండి అయితే పాలిష్ వర్క్ అవుతుంది. సో పాలిష్ కొడతారు. బ్లాక్ ప్లేసెస్ మొత్తం పాలిష్ కొడతారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనం ఇక్కడ పక్కా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మిర్రర్స్ అయితే సెట్ అవుతున్నాయి. సో మిర్రర్స్ ఒకటి సెట్ అయ్యేది ఉంది. సో మన బండి అయితే ఇప్పుడు దిగుతుంది. మావాడే యూజ్ చేస్తుంది కాబట్టి మావాడైతే ఆ బండి మీద నేనైతే ఈ బట్టి మీద వస్తున్నాను. అయితే నెంబర్ ప్లేట్ ఇంతకుముందు లేకుండే కదా. సో ఇప్పుడే వేయించేసిన. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా. సో సేఫ్టీ కోసం సో మంచిగా సో అయినా మనం మెయింటైన్ చేసే బట్టి సో బండి అయితే ఉంటుంది. సో బండి ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది మనకి. సో ఇదైతే 85,000 జరిగింది బండి అయితే. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని వచ్చినట్టున్నది ఇది. సో దీని అయితే అన్న రైడ్ చేస్తాడు. సో మొత్తం అన్నకే తెలుసు. చలో ఇప్పటికి ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా.